హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైందని వార్త, కోల్కతా కేసులో సుప్రీంకోర్టు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్య ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారు అంటూ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపైన మండిపడింది. బాధితురాలి ఫోటో, పేరును ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించారు, కానీ మెడికల్ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారని సుప్రీంకోర్టు ఫైర్ అయ్యింది. అతడి ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించాలని ప్రశ్నించింది. మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది, అంత ఆలస్యం ఎందుకైంది అని ఆసుపత్రి అధికారులు, కోల్కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారు అని సుప్రీంకోర్టు నిలదీసింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి లేకపోతే, పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే అని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అయితే వ్యాఖ్యానించింది.